కొంతమంది ప్రార్థన చేస్తుంది, ప్రార్థన అంతా స్తుతే ఉంటుంది, స్తుతి 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 స్తుతి. కొంతమంది ప్రార్థన అంతా యేసయ్యా 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 యేసయ్యే. కొంతమంది ప్రార్థన అంతా ప్రభువా 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 ప్రభు, తర్వాత ముందుకెళ్ళదు బండి. కొంతమంది ఆమెన్ 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 అక్కడ ఆగిపోతారు. కొంతమంది యేసు 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 అక్కడ ఆగిపోతారు. ఏమండి, ఈ చిన్న చిన్న ప్రార్థనలకే దేవుని ఎదుట నిలబడే శక్తి వచ్చేస్తుందా నీకు? యేసు 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 అన్నటువంటి పదము నువ్వు రక్షించబడి 30-40 సంవత్సరాలైనా సరే యేసు యేసు అన్న పదం, స్తోత్రం స్తోత్రం అన్న పదం, వందనాలు వందనాలు అదే పదం పట్టుకుని ఇన్ని సంవత్సరాలు భక్తి నువ్వు లాక్కుంటూ వస్తే ఆ చిన్న ప్రార్థన శక్తివంతమైనటువంటి దేవుని ఎదుట నువ్వు నిలవబెట్టడానికి అది సహాయపడుతుందా? నువ్వు చేసేటటువంటి అర్ధగంట ప్రార్థన, గంట ప్రార్థన, రాకడలు ఒకడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎదుట తేజో మహిమను చూడడానికి, ఆయన ఎదుట నిలవబడ్డానికి, సూర్యకాంత తేజో మహిమైనటువంటి దేవుని స్వరూపాన్ని చూడడానికి ఈ చిన్న ప్రార్థన సరిపోద్దా?